హలో అండి, వెల్కమ్ టు విద్యుతీడ కిచెన్. నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు కేక్ చేయండి మేడం అని అడిగారు. వాళ్ళ కోసమని నేను కేక్ తయారు చేశానండి. ఎప్పుడు కూడా మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా నేను కేక్ అనేది ఎప్పుడు బయట కొనలేదు. అప్పుడు మైదాతో చేసేవాళ్ళం. అయితే అప్పుడు కూడా నేను ఇప్పుడు ఆయిల్ వాడలేదండి. ఇప్పుడు మాత్రం నేను గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను 2 కోడిగుడ్లని మిక్సీ జార్లో డైరెక్ట్గా వేసేసుకున్నాను. మనం విస్కర్తో తిప్పాల్సిన పని లేదు. 1 గ్లాస్ వరకు నేను పంచదార వేసుకున్నాను. ఇది బటర్ అండి, ఇంట్లో చేసిన బటరే. నేను ఒక 3 స్పూన్ల వరకు బటర్ వేసుకున్నాను. ఇది మొత్తం మిక్సీలో బాగా చేయాలండి. మిక్సీ బాగా చేసిన తర్వాత దాంట్లోని అదే గ్లాస్తో, పంచదార తీసుకున్న గ్లాస్తో 2 గ్లాసుల వరకు నేను గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను. ఇది ఆరెంజ్ జ్యూస్ అనమాట ఫ్లేవర్కి, లేదంటే మీరు వెనీలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి. బేకింగ్ పౌడర్ పెద్ద స్పూన్ వరకు తీసుకున్నాను. వేసుకుంటే మనం తినే సోడా కొంచెం వేసుకోవచ్చు, లేదంటే వంట సోడాని. ఇప్పుడు అవన్నీ మిక్సీలో మళ్ళీ ఒకసారి బాగా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత మిశ్రమం ఇలా తయారవుతుంది. ఇప్పుడు చూసారా కన్సిస్టెన్సీ అనేది మనం ఇలా వేసేటప్పుడు లైన్స్లా పడుతూ ఉండాలన్నమాట. అంత చిక్కగా ఉండాలి. ఇలా కేక్ గిన్నెలోని అడుగుని ఇలా ఇస్తారు కదండి రౌండ్గా, దాంట్లో నేను ఇసుకని పెట్టుకున్నాను. లేదంటే మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇసుకలో అయితే మాత్రం కొంచెం స్టవ్ మీద పెట్టుకోండి సిమ్లోని. ఈలోపు కేక్ గిన్నెకి మొత్తం చుట్టూ నెయ్యిని నేను అప్లై చేసుకున్నాను, లేదా బటర్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గోధుమ పిండినే వేసుకున్నానండి. మొత్తం వేసుకొని స్ప్రెడ్ చేయాలి. ఎక్కడ తడి అనేది బయటికి లేకుండా మొత్తం పిండి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు కేక్ అనేది ఈజీగా ఊడొస్తుంది. సో కేక్ మిశ్రమం అంతా కూడా అందులోనే వేసేసాను. అంతా వేసిన తర్వాత ఒకసారి 2-3 సార్లు ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేసి దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ ఏం కావాలనుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ నేను కలర్ఫుల్గా ఉంటుందని కిస్మిస్, బాదం, జీడిపప్పు, వాల్నట్స్ ఇవన్నీ వేసుకున్నాను అనమాట. క్యాన్బెర్రీస్ అవన్నీ. మీరు కావాలనుకుంటే వాల్నట్స్ తీసేయండి, ఎందుకంటే కొంచెం వాల్నట్స్ అనేవి చేదు వస్తుంది. సో వాల్నట్స్ తీసేసి వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మీకు కలర్ కావాలనుకుంటే ఏదైనా కుంకుమ పువ్వుతో కొంచెం పాలల్లో కలుపుకొని కానీ కొంచెం వేసుకోండి. కన్సిస్టెన్సీ మాత్రం చూసారు కదా, ఇలాగా రింగ్స్లా రావాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చల్లుకొని నేను హాఫ్ వరకే చల్లుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇది సిమ్లోనే ఉంచుకోవాలండి. ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే సగం కేక్ బేక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ మిగిలిన నట్స్ని కూడా అందులోనే వేసుకున్నాను. లేదంటే మీరు నట్స్ అన్నీ కలిపి కొంచెం గోధుమ పిండిలోనే వేసి కలిపేసి మనం ముందు కేకు మిశ్రమంలో కలిపి కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇలా పైన చల్లుకున్న పైన డెకరేషన్గా బాగుంటుందండి. ఇదంతా అయ్యేటప్పటికి నాకు 40 to 45 మినిట్స్ పట్టింది. ఇలా మనం ఒక చాకు దించితే దాంట్లోకి అంటుకోకూడదు అనమాట. ఇలా అయినా అవుతుంది. లేదంటే మనం దలసరి కళాయిలో అడుగుని స్టాండ్ పెట్టైనా సరే మనం గిన్నెలో వేసి బేక్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే అవుతుంది. ఇది పాతకాలంలో ఈ కుక్కర్ ఉపయోగించే చేసేవాళ్ళు. సో నేను మళ్ళీ మీకు చూపిద్దామని అదే కుక్కర్లో పెట్టాను అనమాట. ఇది కేక్ కుక్కర్ అనేవారు అప్పుడు. ఇప్పుడు నైఫ్ చూసారా, జస్ట్ ఎలా అంటే చక్కగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం నెయ్యి రాసి పిండి అనేది స్ప్రెడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోని మనం తిరిగేసుకొని తీసుకుంటే కేక్ రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉండే కేకు, చాలా బాగుంటుంది కూడా. ఇది పిల్లలకి హెల్తీ కూడా, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా. పిల్లలకి ఎంతో మంచిదండి, ఎంతో హెల్తీ కూడా. ఇది మన ఈవినింగ్ స్నాక్స్ కింద బాక్సుల్లో పిల్లలకి పెట్టచ్చు. బ్రేక్లో గట్రా పెడితే చాలా చక్కగా తింటారు. బయట కొనుక్కున్న దాంట్లోని ఏం కలుపుతారో మైదా అది తెలియదు కదండి. సో మనమైతే ఇంట్లోనే జల్లించిన పిండి అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని చేస్తే పిల్లలకి ఎంతో ఆరోగ్యం అండి. మ్యాక్సిమం బయట కొనకుండా ఇంట్లోనే చేసి పెట్టడానికి తల్లులందరూ ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లలకి ఏదన్నా సరే చిన్నప్పటి నుంచి ఇంట్లో చేసి పెట్టేదాన్ని. అలాగే మీరు కూడా బయట ఫుడ్స్కి అవాయిడ్ చేసి ఇంట్లోనే తయారు చేసి పెట్టడానికి ట్రై చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా వీడియోస్కి లైక్ చేయట్లేదు, కామెంట్ పెట్టట్లేదండి. దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల, కామెంట్ల వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. తెలియలేని వాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా. దానికోసం కొంచెం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.